ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పిండో ఆటో డ్రైవర్లకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 162 మంది డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులతోటి ఉరిపెట్టుకొని చచ్చిపోయినారు. ఈ కారోబార్ చేసుకుంటున్న వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది అని అంటే ఇచ్చిన హామీ చేయలేదు. ట్రాన్స్పోర్ట్ రంగానికి వచ్చేటప్పటికి ప్రమాద బీమాని కొనసాగిస్తామని చెప్పినారు. మొత్తం కూడా మీకు ఈఎస్ఐ పిఎఫ్ సంక్షేమ కార్యక్రమాలు రావడానికి ఒక సంక్షేమ బోర్డు వేస్తామన్నారు. 12,000 రూపాయలు సంవత్సరానికి మృతి కింద ఇస్తామని చెప్పినారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అమలు చేయలేదు. అమలు చెయ్యకపోగా అన్యాయంగా ఈ రాష్ట్రంలో నాడు కేసీఆర్ గారు మన ఆటో డ్రైవర్లను చూసి ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కూడా అమలు చేయని దౌర్భాగ్య ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాని ఫలితం అయ్యేలా అనేక మంది చచ్చిపోతున్నారు. నేను చెప్పిన 162 మంది అనేది కేవలం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మాత్రమే. కానీ రోడ్డున పడి యాక్సిడెంట్ల వల్ల ఇంకా వందలాది మంది చచ్చిపోయినారు. అసలు వాళ్ళ లెక్కలే లేవు. వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నోళ్ళో లేరు. ఆ రకమైన సమయంలో ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మీ అందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి అంత రాజకీయ నాయకులు విమర్శ చేసినట్టు విమర్శ చేయకుండా ఆచరణలో చేస్తే ఈ గవర్నమెంట్ చేస్తుందా లేదా చూసి 2 ఏళ్ళు అయింది, ఇంకా చేయట్లేదు, వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనందరికీ ఈ జిల్లాలో ఉన్న దాదాపుగా 5,000 మందికి ఊకుమ్మడిగా ప్రమాద బీమాకు ప్రీమియం కట్టి ఈ రాష్ట్రానికి ఆదర్శమూర్తిగా నిలబడి ఇవాళ ఆటో డ్రైవర్ల కుటుంబాలకు వెలుగు నింపుతున్నారు. ఇది రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక వార్తగా, ఒక ఆదర్శంగా చాలా మందికి పోతుంది. ఇవాళ మేము డెఫినెట్గా మేము అంచనా వేస్తా ఉన్నాం. ఈ మార్గాన్ని చాలా మంది పడతారు. ఈ ప్రభుత్వం చేయలేకపోయినా నా నియోజకవర్గంలో నేను చేసినా అని చెప్పేసేసి చాలా మంది ప్రజాప్రతినిధులు వస్తారు. దానికి ఇది ఒక మంచి దారి పడుతుంది అని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను.